ఈరోజు మార్చి 16 నుంచి జరుగుతున్నటువంటి 10వ తరగతి ఎగ్జామ్స్కి అయితే అంతా రంగం సిద్ధమైంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న ఎగ్జామ్స్కి కూడా అన్ని సెంటర్లు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 165 కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనము ఒంగోలులోని పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది విషయం కూడా పూర్తిగా స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారు, వారు మాట్లాడుతూ తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రోజు జరుగుతున్న 10వ తరగతి ఎగ్జామ్స్కి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చినాయి? ఇన్స్ట్రక్షన్స్ అయితే అండి, గేటులోనే మెయిన్ గేట్ దగ్గరే పిల్లల్ని ఎలాంటి ఫర్బిడన్ మెటీరియల్ లేకుండా అలౌ చేయమన్నారు. అదే ప్రకారం మేము అరేంజ్ చేసి ఉన్నాము. అలాగే కూలింగ్ వాటరు, టాయిలెట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. రూమ్స్, ఫ్యాన్స్, లైట్స్ కూడా అన్నింటిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. మా స్కూల్కి ఈ సెంటర్కి 240 మెంబర్స్ని అలాట్ చేశారు. అందులో 44 3-0 వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా 1 రాసేవాళ్ళు. సో మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవకతవకలు లేకుండా మంచిగా జరపడానికి అన్ని రకాలుగా మా సెంటర్ని మేము సన్నద్ధం చేసామండి. అయితే ముఖ్యంగా మేడం అంటే టైమింగ్ విషయాల్లో కొంత అపోహలు కూడా ఉన్నాయి. కొంతమంది 8:30కి రావాలని, కొంతమంది 9కి రావాలని. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ టైం లోపల విద్యార్థి సెంటర్స్ లోపలికి రావాల్సి ఉంటుంది, అంటే ఏ టైంకి మళ్ళీ విద్యార్థి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది? దానికి ఎలాంటి అపోహలు అవసరం లేదండి. 8:45కి మేము లోపలికి అలౌ చేస్తాము వాళ్ళని చెక్ చేసి. 9కి ఎట్టి పరిస్థితుల్లో రూమ్లో ఉండాలి. 12:45 వరకు ఎగ్జామ్ జరుగుద్దండి. దాంట్లో అపోహపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా విద్యార్థులకి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం తీసుకోవచ్చు? కొంతమంది ప్యాడ్స్ తెచ్చుకుంటున్నారు, ఇక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసినా కూడా కొంతమంది బుక్స్ తెచ్చుకోవడం కానీ, కొంతమంది జాయింటర్ బాక్స్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే సూచనలు? టేబుల్స్ ఏర్పాటు చేసినప్పటికి కూడా ప్యాడ్ అనేది అవసరమేనండి. వాళ్ళ పర్సనల్ కన్వీనియన్స్ కోసం ప్యాడు, పెన్ను, హాల్ టికెట్ తీసుకొస్తే చాలు. వాటర్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. ఎవరైనా కొంతమంది వాటర్ కూడా తెచ్చుకుంటారు, అయినా మేము బయట పెట్టిస్తాము. ఇబ్బందులు ఏం లేదు. ఈ ఎలక్ట్రానిక్ అలాంటివి కానీ, మిగతా ఎలాంటి మెటీరియల్ కానీ తెచ్చుకోవద్దని మేము విన్నపం చేస్తున్నాము. చెప్పండి, ముఖ్యంగా విద్యార్థులు అంటే ఇప్పుడు సెంటర్స్ మారిన నేపథ్యంలో కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి విద్యార్థులు వస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ అంటే విద్యాశాఖ నుంచి ఎటువంటి సూచనలు కానీ ఏమైనా చేయడం జరిగింది? బయట నుంచి విద్యార్థులు వచ్చే పని అయితే కొద్దిగా లేట్ అయినా కానీ ఎగ్జామ్షన్ ఉంటుంది. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలు కంగారు పడనక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో 8:45కి వచ్చేటట్టుగా ప్రయత్నించాలి విద్యార్థులు. అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించాం. వాళ్ళకి వాటర్ కానీ, మెడికల్ అవసరాలు కానీ, ఏ విధమైన టాయిలెట్స్ కానీ, ఏ విధమైన అవసరాలు ఉన్నా కానీ సౌకర్యాలు కల్పించడం జరిగింది. కొంతమంది విద్యార్థులు అనుకోని సంఘటనలతోటి 9:30కి ఎగ్జామ్ టైం అయితే 9:35కి 9:40 కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటారు? అటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాగా వాళ్ళకు కూడా ఏమైనా స్ట్రిక్ట్ రూల్స్ ఏమైనా ఉన్నాయి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాగా అయితే ఏం లేదండి. కొద్దిగా లేట్ అయినా ఒక 10 నిమిషాల వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. దాని గురించి ఏం కంగారు పడిన అవసరం లేదు. కానీ పదిగా వచ్చే వాళ్ళని మాత్రం అనుమానాస్పదంగా చూడటం జరుగుతుంది. ఖచ్చితంగా రెండో రోజు వచ్చి మూడో రోజు వచ్చినా కానీ అనుమానాస్పదంగా చూడటం జరుగుతుంది. అందువల్ల పిల్లలు అనుకోని సంఘటనలు ఏదన్నా అయితే ఒక మ్యాక్సిమం 30 మినిట్స్ వరకు ఎగ్జామ్షన్ ఇవ్వటం జరుగుతుంది. పైనుంచి అధికారులు అంతవరకే ఇచ్చారు, మేము అంతవరకే చెప్పగలం. ఇప్పుడు విద్యార్థులకు ముఖ్యంగా ప్రత్యేకించి ఇన్విజిలేటర్గా మీరు ఉంటారు, అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంది, అంటే ఇలా ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే సీసీ కెమెరా కానీ, ఇంకా ఏదన్నా ఎక్కడ ఉన్నటువంటి స్క్వాడ్ కానీ, ఏది ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు కానీ, ఇంకా ఎలాంటి సిబ్బంది ఇక్కడికి విధుల్లో పాల్గొనబోతున్నారు? పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే సీసీ కెమెరాలు అయితే లేవు. మెడికల్ అవసరాలు ఉంటే ఇక్కడ వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి అభద్రతా భావం అక్కర్లేదు. పేరెంట్స్ను ఖచ్చితంగా నమ్మవచ్చు. ఎటువంటి అభద్రతా భావం అక్కర్లేదు. అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ స్కూల్ సిబ్బంది కాకుండా ఎగ్జామ్ సెంటర్స్కి పక్క స్కూల్ నుంచి కూడా సిబ్బందిని ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ముఖ్యంగా మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి విద్యాశాఖ నుంచి? Government provided an excellent events, each and everything supported by very well. Government provided good facilities. Campus is very nice. All we will go to plan teamwork. We will make success. Nobody feel tense. Everything should be okay. All the best. Don't think anything about parents. Our sincere suggestion to parents: be comfortable. No problem. Facilities are very nice. ఇది మొత్తానికి ఈ రోజు నుంచి జరుగుతున్న 10వ తరగతి ఎగ్జామ్స్కి అన్ని ఏర్పాట్లు కూడా విద్యాశాఖ నుంచి చేయడం జరిగిందని చెప్పేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్న విధంగా కూడా విద్యార్థులు అయితే లోపలికి ఎగ్జామ్ సెంటర్లోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది కూడా పూర్తిగా అన్ని పరీక్షలు చేసి ఇక్కడ లోపలికి వదులుతున్నప్పుడైతే ముఖ్యంగా విడివిడిగా అంటే బాయ్స్ ఒక పక్క, గర్ల్స్ ఒక పక్క చేస్తున్న పరిస్థితిలో మొత్తానికి ప్రకాశం జిల్లాలో మార్చి 6 నుంచి ఏప్రిల్ 1 వరకు
జరుగుతున్న ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ఆ సమయానికి కొద్దిగా ముందే రావాలని చెప్పేసి అధికారులు కూడా సూచనలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అయితే ఈరోజు మొదటి ఎగ్జామ్ కాబట్టి మొదటిసారిగా విద్యార్థులు అయితే కొద్దిగా ముందుగానే రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా 165 సెంటర్లో సుమారు 28,632 మంది విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్స్ రాయనున్నారు. అందులో బాయ్స్ 14,310, గర్ల్స్ 14,322 మంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్తో పాటు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ సుమారు 1,144 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ ఎగ్జామ్స్ రాయనున్న నేపథ్యంలో కూడా ఈ ఎగ్జామ్స్ అన్ని సజావుగా జరిగేయడం కోసం జిల్లా వ్యాప్తంగా 13 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా సుమారు 2,000 మంది సిబ్బంది ఈ ఎగ్జామ్ విధుల నిర్వహణలో పాల్గొనడానికి కూడా విద్యాశాఖ అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి విద్యార్థులు ఎగ్జామ్స్ సజావుగా జరిగేదాని కోసం అధికారులు అయితే చేసిన అన్ని ఏర్పాట్లు విద్యార్థులు అయితే వినియోగించుకోవాలి. ముఖ్యంగా సమయపాలన ముందే రావాలి. ముఖ్యంగా విద్యాశాఖ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురాకోకుండా కేవలం ఆ ఎగ్జామ్ రాయడానికి అవసరమైనటువంటి పెన్ను, పెన్సిల్, ప్యాడ్ వరకే పరిమితం ఉంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు, వాటర్, మెడికల్ ఎమర్జెన్సీ అన్ని ఏర్పాట్లు కూడా చేశాం కాబట్టి విద్యార్థులు ఆ తల్లిదండ్రులు కూడా సహకరించాలి. విద్యార్థులు ఎగ్జామ్స్ సజావుగా రాసేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యాశాఖ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఎగ్జామ్స్ సజావుగా రాసి మంచి మార్కులు పొందాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.